రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. మిస్టర్ బచ్చన్ ఇచ్చిన భయం ఏంటో తెలియదు కానీ గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందన్నా కూడా ఈ సినిమా మీద అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు నాకు. కానీ ఎక్కడో ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది. అదేంటంటే ఒక డైరెక్టర్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తున్నారంటే మినిమం గ్యారంటీ మూవీ ఇస్తారని హోప్ ఉంది. సో హాల్లో కూర్చోబెట్టి బుర్ర తినేయకుండా ఉంటే చాలనుకుని ధైర్యంతోనే ముందడిగేసా. మొత్తానికి మూవీ అయితే కంప్లీట్ చేశాను. సర్ప్రైజింగ్లీ నేను అసలు అనుకోలే పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ఆయన ఇచ్చిన 45 రోజుల డేట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెగ్యులర్ కమర్షియల్ జానరాతో హరీష్ భయ్య నన్ను సాటిస్ఫై చేస్తాడని. నాకైతే మూవీ బాగానే నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ వరకు ఎక్కడా బాధ పెట్టిన సందర్భాలు కానీ తలకై కూర వండేసే ప్రోగ్రామ్స్ ఏం పెట్టకుండా నార్మల్ కమర్షియల్ సినిమాలో ఏం ఉండాలో అవన్నీ పెట్టి నీట్గా ఒక ఫ్లోలో తీసుకెళ్ళిపోయారు. మధ్యలో అక్కడక్కడ కొంచెం గ్రాఫ్ డౌన్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ అది పెద్ద ఇంపాక్ట్ అయితే ఇవ్వలే. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ కథని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చూపించడమే. స్టోరీ రెగ్యులరే, బట్ దాన్ని నెరేట్ చేసిన స్టైల్ నాకు నచ్చింది. అండ్ క్యారెక్టర్స్లో 1-2 ట్విస్టులు పెట్టి మొత్తానికి అలా కూర్చోబెట్టగలిగారు. ఈ స్క్రీన్ ప్లేనే క్లైమాక్స్ కూడా అసెప్ట్ అయింది. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్. కొన్ని నాస్టాలజియా మూమెంట్స్ ఉంటాయి, ఖుషి తెలుగు ప్రేమ రెఫరెన్స్లు బాగానే ఇరికించారు, బట్ ఎక్కువగా రుద్దలేదులే. మ్యాక్సిమం డైలాగ్స్తోనే అలా కనిచ్చేశారు. నాకైతే మూవీ అంతట్లో లుంగి కట్టుకుని ఒక రిలీజన్ గ్యాంగ్కి దమ్కి ఇచ్చే సీక్వెన్స్ బాగా నచ్చింది. ఆ పర్టికులర్ ఎపిసోడ్లో మాత్రం బీజిఎం చాలా బాగా కుదిరింది. రిలీజ్ అవ్వకముందు అందరూ ఇంటర్వల్ ఎపిసోడ్ బ్యాంగర్ అన్నారు, కానీ దానికన్నా నాకు ఇది బాగా నచ్చింది. ఇంకా తమన్ స్కోర్ పర్లేదు, తనకి ఇచ్చిన 12 రోజుల డ్యూరేషన్లో ఎంతకన్నా ఎవడో న్యాయం చేయలేడు. కానీ నెగిటివ్ కూడా అదే, రిలీజ్ టైం ఇంకొంచెం దొరికి ఆ బీజిఎం మీద ఇంకొన్ని రోజులు వర్క్ చేసి ఉంటే సినిమా బెటర్గా ఉండేది. ప్రజెంట్ జనరేషన్లో సినిమాలు ఏం లేకపోయినా బీజిఎంసే చాలా వరకు సినిమాలను కాపాడుతున్నాయి. అండ్ ఇందులో ఎలివేషన్స్ ఉంటాయి, కానీ ప్రాపర్గా కొన్ని చోట్ల హిట్ అవ్వాలి. వాటిని డీల్ చేసే విధానంలో కూడా హరీష్ భయ్య చాలా నేర్చుకోవాలి. అండ్ మూవీ కూడా విజువల్గా ఓకే అంతే. ఇలాంటి సినిమాలకి సినిమాటోగ్రఫీ కొంచెం స్టైలిష్గా ఉండాలి, కానీ ఇందులో అది లేదు. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్సే ఈ లోటుని మ్యాక్సిమం మేనేజ్ చేసింది, కానీ లేదంటే ఏదో పాతకాలం సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ నాకు సెకండ్ హాఫ్ ఎక్కింది. శ్రీలీల ట్రాక్ కొంచెం ప్రొలాంగ్ అయినట్టు అనిపించింది. అదర్వైజ్ విలన్తో కాన్ఫ్లిక్ట్ కానీ దేకిలింగే చాలా ప్లేస్మెంట్ కానీ ఎమోషన్ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ తేరీ ఛాయలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. క్లైమాక్స్ కూడా కొట్టుకోవడం చంపుకోవడంలా కాకుండా ఎంగేజింగ్గా తేల్చేశారు. ఓవరాల్గా సాటిస్ఫైడ్ నేను. కాకపోతే కళ్యాణ్ గారి సినిమాల్లో ఈ పొలిటికల్ డైలాగ్స్ని ఆయన పెట్టద్దన్న ఎందుకు డైరెక్టర్లు పెడతారో అర్థం కాదు. కొన్ని సీన్స్కి అవి కనెక్ట్ అవుతాయి, కొన్ని మాత్రం కావాలని రుద్దినట్టు ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఇంకా సినిమా అయిపోయిందిరా అన్న టైంకి అన్నెసెసరీ డైలాగ్ ఇరికించారు. అది పెట్టకపోయిన మూవీకి ఏ నష్టం జరగదు. ఇంకా క్రింజ్ ఫీస్ట్ అయితే అలాంటివి ఏం పెద్ద అనిపించలేదు. కళ్యాణ్ గారు తన డ్యాన్స్ గురించి తన మీద తన సెటైర్ వేసుకొని చేసే మెడ్లీ 2 to 3 minutes ఉంటుంది. అది కూడా సింపుల్గానే అయిపోద్ది. నేను ఇంకా అది సర్దార్ గబ్బర్ సింగ్ క్లైమాక్స్లో వేసే డ్యాన్స్ టైప్ ఉంటుందని భయపడ్డా. అలా పెట్టకుండా మంచి పని చేశారు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే మేజర్లీ నాకు నెగిటివ్ అనిపించిన పాయింట్ అంటే కొన్ని సీన్స్లో ఇంటెన్సిటీ చాలా వరకు మిస్ అయింది. విలన్ ట్రాక్ అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా ఇవ్వలేదు. పార్థిబన్ గారికి మ్యాక్సిమం స్క్రీన్ స్పేస్ ఉంటుంది, కానీ ఇంకా బాగా చూపించవచ్చు ఆయన సీన్స్, ఎందుకంటే ఆయన యాక్టింగ్ బాగుంటుంది. ఫైనల్గా హరీష్ భయ్య కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని అయితే అట్మోస్ట్ సాటిస్ఫై చేస్తారు, అందులో నో డౌట్. బట్ రెగ్యులర్ ఆడియన్స్ని మాత్రం అలా కూర్చోబెట్టగలుగుతారు తన స్క్రీన్ ప్లే విత్ డైలాగ్స్తో. మరి ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 to 2.75 మధ్యలో ఇస్తా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.